హీరో వచ్చేసినావా? హ్యాపీ బోనాలు. యూఎస్ లో బోనాలు ఎట్లా చేస్తారు చూపిస్తాను. నా మీద కూర్చోబెడా ఎందుకు అలిగినా నడిచింది ఈరోజు అయితే బోనాలు. సరే కానీ ఇంటికి పోయినాక ఇప్పుడు వైన్స్ పోతే ఆ బోనాల పండుగ అసలు షురు అవుతుంది. జోర్దార్ బోనాలు తీసుకుందాం. బాయ్ బాయ్ వాడు హ్యాపీ బోనాలు. మేము ఏడాది డల్లాసా ఫ్రిస్కో బోనాలు అనమాట. యుఎస్ లో ఫ్రిస్కో ఇట్స్ సిటీ కాల్ ఫ్రిస్కో. అక్కడ బోనాలు చూస్తుంటే మేము బోనాలు చూడడానికి పోతున్నాము. నేను అన్న మమ్మీ కౌశిక్ ఇద్దరు ఫ్రెండ్స్ కూడా యాడ్ అవుతారు. అడిగి పోయినాక చూపిస్తా ఎట్లుంటుందో. యుఎస్లో బోనాలు ఎట్లా చేస్తారు చూపిస్తా. ఆర్టిఫిషియల్ జస్ట్ టు ఎక్స్పీరియన్స్ అంతే. కౌశిక్ నువ్వు డ్రైవ్ అలా పెట్టు పక్కన. ఆల్రైట్ కౌశిక్ పడబెట్టు. హే సిరి ప్లే బోనాలు సాంగ్స్. ఈ ఆషాఢ మాసంలో చేయొద్దండి బండ్లకి. ఈ అమాసాకి వస్తుంది, అమాస వస్తుంది కదా, శ్రావణం వస్తుంది. एमएलए साहब चलो बड़े मियाँ. कौशिक कम ऑन एंट्री कार लगे रायल साहब. अरे ये क्या है शॉर्टकट ఏందిరా పర్ఫ్యూమ్ అనుకుంటా. నాకేం పండే మమ్మీ. హ్యాపీ బోనాలు. హ్యాపీ బోనాలు బాయ్స్. అందరూ పండగరా అందరు పండగలకి మంచిగా తాగి మాకంటే పండగలేదు ఫ్రెండ్స్. అందరితో కలిసి దోస్తులతో కలిసి పలారం బండ్లు తీస్తూ అందరూ ఈ ఫెస్టివల్ ని జయప్రదం చేయవలసి కోరుతున్నాను. జయప్రదం అని సక్సెస్ఫుల్ అవునా? మొత్తం బోనాల పండుగ నీకానే కనబడుతుంది. మీరులా వస్తున్నావు మొత్తం గాలికి. అయ్యో ఎమ్మెల్యే నేనేం బాలేరని చెప్పలేరా. కెమెరామెన్ జరుగురా కౌశిక్ కోసం జరుగురి. ట్రెడిషనల్ డాన్స్ వస్తాడుదా. ఓ అయిపోయిందా? ఒకసారి అడుగు కౌశిక్. అయిపోయిందా అడుగు. సర్టిఫికేషన్ మనం కూడా ఇస్తారు నా కౌశిక్. డాన్స్ చేద్దాం. అరే ఓ గుడ్డోడా ఇటు చూడు. చలో గాయ్స్ వచ్చేసినాం మనం. వాట్ ఇస్ దిస్ పండు? బోనం చేస్తే టికెట్ అట. నైవేద్యం కూడా టికెట్ అడుగుదాం. ఇది బేసిక్గా టికెట్స్ ఇస్తారు నీకు, వాచర్స్. అందులో నీ పేరు నెంబర్ రాసి అలా వేయాలి. లక్కీ డ్రా. ఓ క్రేజీ. గిఫ్ట్ ఇస్తారు. అదేందో చెప్తారు. హీరో 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 వచ్చేసినావా? నాకు తెలుసులే ఊరు బయట పెట్టి వచ్చినావు అని.
వచ్చిందా? 1 గ్రామ్ గోల్డ్. ఓ క్రేజీ. కౌశిక్ కౌశిక్ రాయలసీమ అసోసియేషన్. ఓకే, శ్రీధర్ గారు వస్తున్నారు. రాయలసీమ బిడ్డ శ్రీధర్ తెలంగాణ బిడ్డ. చాలా చాలా చెప్తున్నారా చాలా కౌశిక్. సూపర్ సూపర్. ఫుల్ క్రౌడ్ ఉంది, ఫుల్ క్రౌడ్ ఉంది. జై శ్రీరామ్. కౌశిక్ బోద్రాజ్, కౌశిక్ బోద్రాజ్. కౌశిక్ ఎక్కడ అవుతున్నావు? పోయిరా పోయిరా మంది పోయిరా.
ఓకే కౌశిక్ 2 రూపీస్ నాట్ సీటు పెట్టమంటున్నావా? అరే కౌశిక్ బీర్ ఉందిడా, బీర్ తాగుతాం. కల్లా ఇవేంటి? ఎల్ఈడి ఫింగర్. అరే మంచి రింగ్ తీసుకుందాం ఆగరా. ఇది బాయ్స్ కూడా మా మమ్మీకి ఇది కావాలంట. ఇది కాసుల పేరు అంటది. ఓకే దీని పేరు ఏం మాట్లాడుతున్నావు? ఎవరి మమ్మీ చెప్పమ్మా ఏది కావాలి ఒకటి చెప్పు, డిస్కౌంట్ వస్తుంది అక్క. ఏ అక్క డిస్కౌంట్ ఇస్తా అంటేనే తీసుకుంటా. ఎంత ఎంత ఎంత? 125 ఇందాక 100 అంటే కష్టము. ఏదైనా తక్కువ ఇచ్చేసేయి. ఎందుకు అక్క ఇది ఇయ్యాలి కాదు కదా. ఇది కావాలి చెప్పు. నీకేం నచ్చింది? ఏది? మమ్మీ నిజంగా నచ్చుకునే తీసుకోలేదు అంటే ఒకటి నీకు నచ్చిందా? లేదు నేను 50-30కి అడుగుతా. బాగుందా? బాగుందా ఇది? బాగుందా? ఏడా ఇదే ఎట్లాంటిదా? సరే దాంట్లో పెట్టేసేయి. మళ్ళీ పోతా ఎలా పెట్టేసేయి. అదే వేస్తా అని చెప్పు. ప్రైజ్ ఎక్కువ అంటుంది. ప్రైజ్ ఎక్కువ అని చెప్పు. నాకేం రాలేదు, మా అమ్మకే ప్రాబ్లం. సరే ఒక రౌండ్ వేసి చెప్తా. వస్తాం అక్క. సౌండ్ వస్తుంది. ఇంట్లో దీన్ని కూడా దీన్ని కొట్టుకోవాలా? బేస్ సైలెంట్ ఉన్నప్పుడు కొట్టుకోవాలి. ఆగాలి.
మేడ్ ఇన్ ఇండియా, దట్స్ వై వీఆర్ బార్గెనింగ్. తీయట్లేదు నిన్ను కాదు, బరాబర్ వేసి అది మేడ్ ఇన్ ఇండియా అక్క, అందుకనే బార్గెన్ చేస్తాను. ఏ బాబు పూరా కాళ్ళు లేవు, నా కాళ్ళకి ఇక్కనే ఉన్నా నేను, నా జీతం కూడా వాడి మీదే ఇస్తున్నా. ఏ లేవు నా దగ్గర కాళ్ళు, నా దగ్గర లేదు. అక్కది ఏదంట రెండు ఒకదానికి నువ్వు చాటి కొడుతున్నాడు. నేను బార్గెన్ చేసినా కానీ అడిగిన ప్రైస్ ఇచ్చేసి అని అడిగట్ట సూర్య రేజన్ అదిగో అదంతా కాన్వర్సేషన్ రికార్డ్ చేయాలి. అడుగురా భయ్. చెప్పు, నువ్వు ఇంట్లో కూడా తీసుకురా. రెండు బొమ్మలు తీసుకున్నాం, గణేశుడిది కృష్ణుడి. ఇవి ఎంత చిన్నవి, ఇవి ఎంతక? సెట్టా ఇది? నేను 40 కొట్టిన ఏదైనా చిన్న తీసుకోవచ్చా? అందులో 40 కొట్టినా ఏదైనా తీసుకోవచ్చా? ఏ మమ్మీ మిషన్ ఇది ఎంత అక్క? 6 ఎంత కొట్టాలి ఇప్పుడు? తీసుకుంటున్నా, మా మమ్మీ టైలర్. తీసుకోవచ్చా? ఏదైనా చిన్న కవర్ ఇస్తారా? థ్యాంక్ యూ సో మచ్. ఇది ఫ్రిడ్జ్కి అతికించుకోవడానికి తీసుకుంటా. మళ్ళీ పైసలు తీసుకుంటా. ఏ మా ఫ్రిడ్జ్ మమ్మీ అలా గోల్డ్ అమ్ముతుంది చూడు, అక్క నా ఇన్స్టాగ్రామ్ అడిగింది, ఇక నేను చూపించిన. ఎవరు అక్కనా? తీసుకున్నాం ఓకేనా, ప్లీజ్. థ్యాంక్ యూ. అయితే అక్కని ఇన్స్టాగ్రామ్ ఐడి చూపించిన, మీరు ఏం చూసింది? నాకు తెలుసు మీ మమ్మీ నేను చూసినా అంటుంది. అయ్యో కౌశిక్ రావాలమ్మా.
చల్లద్దాలు తిను ఫస్ట్. అయిపోయిందా? ఓ ఇప్పుడు అనౌన్స్ చేస్తారా? ఇప్పుడే చేసేస్తారా? అయిపోయింది, ఆ ప్రైస్ కూడా అయిపోయింది. మనం రాలే, మనకి రాలే. చేసిన రాష్ట్రం కదా వీడియో కాల్ ఆడ అనౌన్స్ చేస్తుర్రా అని చెప్తుండు. ఏంటంట? రాష్ట్రం ఇదే ఓ మనదేనా అది? ధమాక్ పని చేస్తారు అరే ఓ అనౌన్స్ చేస్తుర్రా ఆడ. చెప్పేసి కూడా అనౌన్స్ మనకి రాలే. నీకు తెలియదు కౌశిక్? అవునా? ఆయన ఏమో ఇప్పుడు ఇంకా ఇప్పుడు చెప్తుర్రా అన్నట్టు. సరే వాళ్ళు వచ్చి షర్ట్ వేసుకున్నా కూడా వచ్చింది. ఆల్రెడీ అనౌన్స్ చేసేసిన చేస్తున్నారు. అదే అదే పేరే పిలుస్తారు. అయిపోయిందా అని అడుగుతారు. ఓకే పిలుస్తున్నాను అంటారా? అదే 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 అంట. కౌశిక్ పుట్టినాలని వస్తుంది. మమ్మీ నువ్వే. అక్క పోక నువ్వు పోయి తీసుకో. మేము ఏ ఎడిట్ చేసే మానిక ఆధార్ కార్డ్ నెంబర్ చూడు మరి. నడుస్తుందా బాబా? మోనికా అరే నిమ్మకాయలు కారు और भाई did they call this winners the blue one? Oh sorry. I don't think they called it. Do you have any idea what time they win? Oh sorry, thank you so much. Thank you so much, you have a nice day. And this Surad. ఏ వాటర్ ఫాల్ ఏమో ఇంత ఫోర్స్ ఉంది గురుగారు. ఫోర్స్ ఏందిరా వాటర్ అంతుంది. పలిపోవాలి అన్న. ఎడబెట్టినా కార్ పైన ఉందా? మనకి ఇది కాదండి ఆడ పొంగిలకెళ్ళి ఇప్పుడు పోయి మందు కావాలి, కలు తాగాలి, మడ చికెన్ తినాలి, పలిపోవాలి. అయ్యో అల్హమ్దులిల్లా. జై శ్రీరామ్. బోనాలు బాయ్. థ్యాంక్ యూ. స్పూన్ ఉందా? కౌశిక్ ఎట్లా ఇస్తాడు ప్రతిసారి హడావిడి? ఇప్పుడు ఎట్లున్నాడు? సైలెంట్ లేడు. మనకి మెసేజ్ వచ్చింది. వాడు ఒక రోజు అంటాడు అట్లనే ఉంటాడు మొత్తం జీవితాంతం. కోపం వస్తుందన్న మళ్ళా. ఒరుతూనే ఉంటాడు ఇంత కూడా ఎనర్జీ ఇప్పుడేమో సైలెంట్ పోయాడు కూర్చుండు. రాలేరా పిచ్చోడా, మీరు షాపింగ్ చేస్తున్నారని పక్కకు పోయి ఓ షాపింగ్ ఫ్లోర్లలో పోయి చేసినామా? మరి కిందనే కదా 4 దుకాణాలు ఉన్నాయి. ఫ్లోర్లు లేవురా, నువ్వు మాట్లాడే తరీకా చూసుకో. నేను ఏమన్నా నువ్వు చేయడంలో నేను తప్పు లేదా అంటున్నా కదా. పిచ్చోడా నేను అట్లా అంటలే. నువ్వు ఎందుకు కలిసి లేవు? ఆడ పోయి కూర్చున్నావు. ఏముంది ఆడ? అరే ఆడ షో చూస్తున్నా, డాన్స్ ఆడుతున్నా. మిస్ అయిన వారా ఎవరన్నా బోనాలకి? అయితే ఎవరైనా గుర్తొచ్చిరా? బోనాలకు కాదు, మిస్ అయిన ఎవడో మెసేజ్ చేసిరు, కథం డాటా అయిపోయింది. అందుకనే ఫోన్లు ఉన్నప్పుడే నువ్వు పట్టుకున్నప్పుడే అశోక్ అన్న చేసిండు. అశోక్ అన్న కాదు, అశోక్ అన్న కాదు, అక్షయ్ చేసినట్టు. గురువు గారు చూడు, ఆయనకి అర్థం కాదు. వాడు ఏ టైంలో ఏం మాట్లాడతాడో కూడా గురుగారు గురుగారు అన్న మస్తు వస్తుంది ఫ్రేమ్ నీది. కొట్టాలా ఫోటో? పైసలు అయిపోయినా అందుకనే ఎలివేషన్ పంచాయతీ కాదురా, కామన్ సెన్స్ అది. అదే లేదు, అది అందుకే ఇంత దూరం వచ్చింది. దాన్ని పట్టుకొని అలా ఏం చేస్తారు కదా. అరే చెప్పరా అని చెప్పిన. ఆ సౌండ్ కి వినిపించట్లే కౌశిక్. మరి నాకెట్లా వినిపించింది? నేను వింటున్నా కదా. నువ్వు దగ్గర ఉన్నావు ఆమెకి. అవునా? ఇట్లా పట్టుకొని అంటే ఆ కెమెరా ఎక్కువ పట్టుకుండు. ఆమె చెప్పేది అంటుండు. ఏమయ్యారా ఇన్రా ఫస్ట్ ఆమె చెప్పింది. రాదురా, చేతితో ఊపితేనే వస్తుంది. గాలికి హ్యాంగ్ చేస్తే ఇటు ఊగుతుంది రా. ఆ కిందది అది ఉంది కదా, అది ఊపుతుంది అనమాట. ఇది ఊగదు డబ్బా, కిందది ఊగుతుంది అని తెలియదు. వదిలేరా, కింద ఊగుతుంది. అది ఊగి అది సౌండ్ వస్తుంది. బాంబూరా అది తెలుసా స్పెల్లింగ్ నీకు? డ్రీమ్ క్యాచర్ లాంటి సౌండ్ ఎఫెక్ట్స్ తో బీజిఎం కొట్టిండ్రా. బ్యాంబూ
అరే బ్యాంబూ రాది రియల్ బ్యాంబూ లే డిక్లే నువ్వు ఇన్లే కదా కౌశిక్ అసలు నా మీద కూర్చోబెడా ఎందుకు ఇట్లా అలిగినావారా అందుకే ఫీల్ అయ్యిండు ఒకటే అలిగిండు ముఖం పెట్టిండు నన్ను ఎవరేమంటారు అంటే అరే మీరు చాలా అవన్నీ చూస్తున్నానే నేను పక్కకు పోయి కూర్చున్నా ఆయన దీనికి అది కంప్లీట్ కాదని నన్ను కూడా ఇంటలేడు అన్న ఇట్లా వెనక జరిగి వాడు వస్తలేడు దినేష్ గారు పాపము ఆమె ఒక్కటి కూడా తీసుకోలేదంటారు ఎవరు ఆమె కూడా పైసలు వెళ్ళలేదు అంటే తీసుకున్నా నేను ప్రతి ఒక్కరికి అట్లానే రా పాపం అని చెప్పి 40 పెడితే 50 పెట్టినారు ఆమెకి అవసరం లేదా మీకు అరే సెకండ్ సేల్ అట్లాంటివి ఎంకరేజ్ $40 రెండు ముచ్చట ఆటనే చెప్తారు బిజినెస్ కి 40 మరి 50 కాదన్న 40 ఆమె 40 కి ఇచ్చింది. 50 కొట్టిండు పోనీలే అని సెకండ్ కస్టమర్ అంటాను పాపం ఎంకరేజ్ చేయాలన్న ఆట $10 ఇప్పుడు మంది తీసుకుంటావు ఆమె పాపం మన డేసీ కూడా అంటే మన తెలంగాణ కూడా కాదాను అట్లానే అప్పుడే అర్థం మనలు పోతే గతం అయిపోతాడు ఆమె ఇప్పుడు ఆడ కూడా అని ఎంత మంచి థ్యాంక్ సో మచ్ ఆమె ఇంకా తక్కువ పడితే ఎక్కువ కొట్టింది $40 కొట్టింది బాగా పుచ్చిపోతుంది ఆంటీ ఇప్పుడు ఆ $10 ఇచ్చినందుకు రేపు 100 వస్తాయి ఆంటీ దానికి వస్తాయచ్చు కానీ మేము ఇంకా నేను కుసిరి 30కి ఇవ్వమంటే 30 వెళ్ళి 35 ఆడిను 30కి 20కి ఆడిను 20కి వెళ్ళి ఇంకా ఎక్కువ కొట్టింది మళ్ళా నెక్స్ట్ టైం కూడా ఆంటీ రెండు ఆంటీ రెండింటికి కాదురా పిచ్చోడా మళ్ళీ ఇంకో దగ్గర బొమ్మలు తీసుకున్నాం కదా 38 అయితే 35 అంటే 40 కొట్టినా నేను అదే 40 కొట్టి మళ్ళా ఎక్స్ట్రా కొట్టినా ఇక్కడ చిన్న బొమ్మలు ఉన్నాయి తీసుకుంటున్నా అని చెప్పిన అని చెప్పి మా చిన్న మెషిన్ ఉంది ఇంకో స్టిక్కర్ ఉంది అన్ని తీసుకున్నా కథం మళ్ళీ పంచి కొట్టినా కౌశిక్ గారిని కారు దొరకలేరా లేకపోతే అన్ని ట్యాప్ ట్యాప్ చేసుకుంటూ వస్తుండే అరే నువ్వు అంతా రుద్దినావు అనుకో చెట్టుకి నీ మూతి పచ్చి అంటావు మన నేను చెప్తున్నా ఏ క్యాస్ట్ కౌశిక్ పుట్టినాడా అని చెప్పి స్టేజ్ మీద నువ్వు పోతానే లేవు నాకు అంటగా పోతుంది ఏంటిది అంటుకోబోతుందిరా అర్థం ఎక్కిందా ఆంటీ దింపురా మీరు అన్న మీదంట దింపు బండి చీదురైతుంది అరే టైట్ ఉంది కౌశిక్ సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి సరే నువ్వు వెనక గోల్ నేను ముందుకు ఫుట్బాల్ ఆడుతాడు అరే రికార్డ్ వేస్తున్నా కౌశిక్ చెయ్యిరా బై చెయ్యి రికార్డ్ నేను ఓడొద్దానా చేసుకో తమాషా కానీ స్మార్ట్ ఉన్నావు కౌశిక్ నువ్వు ఈరోజు నేను లేనురా అందుకే అర్థాలు తీస్తాను వెళ్ళద్దాలు లేవా ఇక నీకు కనీసం ఒకటి కంప్లీట్గా మెయింటైన్ చేయి దాన్ని నేను ఒప్పుకుంటా డానచ్చిండు నేను కూడా పెడతాను నీకు పెట్టు నేను తప్పనను ఒకదాన్ని అన్న 4 కాదు 100 కొంటాడు ఆ 100లో ఒక్కటి కూడా మెయింటైన్ చేయడాడు నేను అది అనవసరం అంటా నేను నువ్వు మెయింటైన్ చేయగలుగుతా అంటే ఒకటి కొని దాన్ని మెయింటైన్ చేయప్పుడు నేను ఒప్పుకుంటా సారీ సార్ నీ చెమటంటుంది నాకు కౌశిక్ మెయింటెనెన్స్ అంతా నువ్వే మాకు తెలియదు అరే నేను మెయింటైన్ చేసిన అదే నువ్వు షర్ట్ మడతాపోకుండా వేస్తావు అది నేను అసలు ఇంపాసిబుల్ నేను క్రేజీ రా కౌశిక్ నువ్వు వద్దులే తిన్నాక అక్కడ వీడియో తీయాలి అందరినీ నేను మెయింటెనెన్స్ ఎవరికి వస్తాను రా మేము గొడవండాలం ఒప్పుకున్నావు కదా అట్లనే ఉండు మరి అది ఇది హైలైట్ ఉంది స్ట్రీట్ బాగుంది కదరా స్ప్రింగ్ఫీల్డ్ యూనియన్ స్టేషన్ లో ఉంది ఇది అమ్మాయి విడిపోదాం వైన్స్ అంటున్నా వైన్స్ అని అన్న దినేష్ గాడు కౌశిక్ గాడు బీర్ తాగుతారా అంటే మొన్న ఒడగేసిండు అరే కౌశిక్ అయితే కళ్ళు కొన్నాడు కార్డు పెట్టి మిగతా కాడ బొమ్మలు వద్దంట తాగుపోతుడు రా అంటే ఈడ కొత్త యూఎస్లో వచ్చి కళ్ళు అడిగారు సరే చలో ట్రై చేద్దాం అందరం తాగుదాం అన్నప్పుడు అందరికి చలో పొక్కలకు పోయేది అయితే కావాలి అవసరం లేదురా నేనేమంటున్నా పొక్కలకు పోయేది కాదు ఎగేసేటాడు సౌండ్ తగ్గడనా నన్ను ముంగలు పెడతాడా ఆంటీ
ఆంటీ ఎగేస్తాడు ముంగడు నొక్కుతాడు నన్ను ఎంత సీసా $10 అంతే 12 కూడా 15 కొట్టిండు. కొట్టలేను 12 కొట్టిన వాడు గిలాసాల కాడ ఒక సీజ్ తీసుకొని 2 గిలాసాలు అంటాడు. గంతకి ఎట్లా పోయింది గొంతు మొన్న మొత్తుకుండే కదా ఎగేసి మొత్తుకుండే కదా మరి ఆపరా ఆడిన వాళ్ళు కొంచెం మాట్లాడ అది బీడ అది సెట్ అక్కనైతే ఫుల్ సతాయిచ్చేసినాం ఆడ జ్యువెలరీ ఆమెని. అరే అంటే ఆమె వీడియో చూసిందంట ఆల్రెడీ. నేను చూసిన వీడియో అంటుంది అన్న సౌండ్ తక్కువ పెట్టాను. చాలా ట్రెండింగ్ ఉండే కదా మొత్తం వీళ్ళు వినిపిస్తే డిస్టర్బెన్స్ అవుతుంది, వీడియో కాపీ రైట్. యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తే అర్థమవుతుంది రా. అన్నాడా ఘటం తెచ్చిర్రు ఏడా అమ్మవారు ఘటం తెచ్చిర్రు. ఘటం కనిపించిందా నీకు ఏడా అంటే ఏంటి అడుగు వానికి బేసిక్గా తెలుసు నాకు తెలియదు అని అందుకే స్ట్రెస్ చేసి మరీ చెప్తున్నా. ఏడ చూసినావు అని నేను అడుగుతున్నాను. అదే అక్కడ మధ్యలో ఉంది అక్కడ. అది ఘట్టం అంటే ఏం చెప్పురా ఫస్ట్, ఆ తర్వాత చెప్తాను అంటే తెలుసా లేదా? నేను నన్ను చెప్పమంటున్నాను. నువ్వు చెప్పు. నాకు తెలియదు ఘట్టం అంటే ఏందో. ఘట్టమా ఘటం ఏంది ఘట్టం? అమ్మవారు ఘట్టము ఘట్టము ఘట్టమా గట్టమా ఘట్టం అంటే ఏందిరా? కుండ ఏమోరా భయ్. అచ్చా. ఇప్పుడు అమ్మవారిని ద కాంపోజిషన్ ఆఫ్ మధ్యలో పెట్టిరు కదా, మధ్యలో పెట్టింది కాదురా. పంతులు నిలబడ్డా పక్కన మనము బోనం పెట్టినాం. చిన్న హై సిరి బొన్నాల పాటలు పెట్టేశాను. ఇదొద్దు కాపీరైట్ రాదు బొన్నల పాటకి. నేను చేసేస్తాను ఎడిటింగ్ లో. ఎడిటర్ ఉన్నాడు మనకి, ఎడిటర్ తీసేస్తాను. దినేష్ హౌ వాజ్ టుడే ఎక్స్పీరియన్స్ విత్ ఈడ చూసి చెప్పరా. Very good man. I loved it and I enjoyed it like తెలుగులో చెప్పరా, తెలంగాణ చెప్పు. ఆర్బార్ ఈరోజు మొత్తం చెప్పి పడేసినాం పో. అది బోనాలంటేనే అది ఇద్దాం ఒకటేసి ఆగినామంటే కదా డుమ్ అన్నది కదా. డుమ్ములో గాలి మొత్తం తిరిగినాం, అంతా షాన్ చేసేసినాము. కథం కల్లాస్. సరే అని చెప్పి ఆమె ఎవరికి గిరాక్ కాలేదంటే సరే అని 2 కొనుక్కున్నాం. అవి ఏందో తెలియదు నాకు. సరే అని ఆంటీని అటు ఇటు తిప్పినాం. ఆంటీకి అన్ని జ్యువెలరీలు వేసినా ఒక్కటి కూడా కొనలేదు. ఫోటోలు దిగినాము, కల్లా అయినాము. సరే అని ఆడ ఒక ఏంటిది రా బొమ్మలు, టాయ్స్ దేవుని బొమ్మనా, కిలోనా దేవుని బొమ్మ, కృష్ణుడి గణపతిది. సరే అని ఇక రాముడు ఎందుకని కృష్ణుడిని తీసుకున్నాము. మధ్యలో కృష్ణుడు అయితే మనం కూడా గోపికలు ఎక్కువ ఉంటారు కదా. రాముడు అయితే మళ్ళీ స్టిక్ ఓన్లీ 1 అని చెప్పి రూల్స్ ఉంటాయి. ఇక అమ్మవారు అయితే ఉంది, అమ్మవారే బొమ్మలు కొనుక్కోమన్నది ఈ రోజు వాడికి పోయినందుకు. సరస్వతి దేవం తీసేసుకున్నాం, పైసలు ఆగనా అట్లా నడిచింది ఈ రోజు అయితే బోనాలు. సరే కానీ ఇంటికి పోయినాక ఇప్పుడు వైన్స్ పోతే ఆ బోనాల పండుగ అసలు షురు అవుతుంది. జోడ్దార్ అక్కడ పల్లి బఠానీ కూడా తీసుకుందాం ఆడ. అది కొట్టేయమని రా టమాటాలు వేసి ఫిష్ ఫ్రై ఎండకడి కిలో అవుతుంది అన్నా చూసి పడుతుందా ఆంటీ. అట్లానే ఇక బోరాన్లో అన్న నడిపించేస్తున్నాడు. ఇక వైన్స్ వెళ్ళిపోతున్నాం 2 నిమిషాలలో అయిపోతాయి. కానీ కౌశిక్ అయితే బోరాన్ ఉన్నాడు. అంటే ముక్కలల్లా గురుగారు డాడీస్ హోమ్ గుర్తు సంపేసాలి. చూసుకొని బయట మళ్ళా అర్థమైందా? ఇన్సూరెన్స్ ఉందా? ఇన్సూరెన్స్ లేదు. ఇద్దరం నేను పడితే కౌశిక్ గారిని కూడా నొక్కుతలేరా? నేను వాడిద్దరం పడిపోతాం కదా. ఇంకింటికి ఎందుకు మళ్ళీ అరే లిక్కర్ స్టోర్ బంద్ ఉంటుంది రా సండే. సండే పోతుంది లిక్కర్ సండే బంద్. అరే ఎడ కూడా బ్లాక్. సరేలే పోనీ ఇంటికి కొని. బోనాల పండుగకి బంద్ ఉంటాయని తెలియదు ఆరా వైన్ షాప్లు. మీరు అల్లం తిప్పితే అలిసిపోతారు మళ్ళీ. కొద్ది పీ బోనాలు రాత్రి 2-3 ఉంచుకుంటే అయిపోవు కదా. మీరు ఉన్నాయి రాత్రి ఇక్కడ కింద పెట్టినాం పార్కింగ్ లో తీసుకొస్తాం.
ఏంటురా కింద పార్కింగ్ లో పెట్టిండంట. బాబా రే దిగుతా జరగను నేను చుట్టాలు మధ్యలో అమ్మా వీడియోలో పడుతుందమ్మా అమ్మా యూట్యూబ్ లో పెడతా ఇది చూసి కాపీ రైట్ పడుతుంది మళ్ళీ ఎడిటర్ కాదు వంత సంబంధం లేదు. అన్న డ్రిఫ్టా చుట్టాలు లేరు ఎవరు లేరు. చలో మమ్మీ 20 రూపాయలు ఇచ్చేసి దిగురి అక్క మమ్మీ దిగుతా మనం దిగురా, ఎందుకురా అందరినీ ఏట మళ్ళీ ఎటు పోతా? చేపలు ఉన్నాయి ఇక్కడ కింద చెరువు కాడ తీసుకురావాలి. అరే మంగళవారం నువ్వు కూర్చోర్రా అలా సేమే ఉంది ఆ బిర్యానీ అవి. వస్తున్నా మమ్మీ చికెన్ తీసుకొని వస్తా నడు అలా ఎంత బిర్యానీ నంబర్ చెప్పు అక్కకి. అక్క 9099 9099 మమ్మీ 9099 ఎల్లు రమ్మ 99 వెనకాలది కూడా ఆగన్న టమాటోస్ ఆనియన్స్ ఉన్నారా నిన్ననే వచ్చిన. మళ్ళా అంటే స్వీట్ ఉంది అన్నం ఉంది. ఈడ కార్నర్ లోనే వస్తున్నా నాడు సరే మా రాక అది చెప్పిన. ఎందుకు అరే వేలాడి చేస్తా వేసి. ఆంటీ నడరా కార్ ఎక్సలరేషన్ దొక్కగా నన్ను పక్కన నిలబడ్డాక అట్లా ఎట్లా దొక్కుతావు దిమాగం పైన కొట్టేదాకా చూస్తాడు మెల్ల కొట్టంగానే రైట్ అంటాడు ఇక. మా అమ్మ నన్ను ఇట్లా పెట్టరా ఇప్పుడు మన ముఖేష్ గారు ఏం చేస్తాడు అరే దేవుడు తేనే పంపాడు అందరినీ అంకుల్ డక్కావట్ హీరా హైలైట్ మీద వస్తాడు. కానీ ఏంది అన్ఫార్చునేట్లీ వైట్ వేసేసిన కానీ ఏడనేమో కానీ మొత్తం బోనాల పండుగ అయితే కౌశిక్ అందరు నా దగ్గర ఎందుకు ఉందిరా? నువ్వు తెల్ల షర్ట్ వేసినావు, నేను తెల్ల షర్ట్ అద్దాలు అద్దాలు పెట్టుకో అన్న రైట్ కొని ఈడ పేపురా పాగలైపోయారు మొత్తం. లిక్కర్ ఓపెన్ ఉండవు రేస్ చూడన్న ఓని అన్న ఇది కాదు కొని ఒకసారి అయితే ఎందుకే రైట్ రేస్ ట్రాక్ వెళ్ళిపోవాలి అంతే. ఏంటి లిక్కర్ షాప్ ఉంటుంది ఓపెన్ ఉండదు 6 దాకా 6:30 అయితే లైట్ ఒకసారి అట్లా అట్లకేంది మోని కొని ఆ పాటలు ఏంట్రా బాబు ఉంటుందేమో. మార్చుకోరి ఫోన్ నీదే కదా. హెచ్ ప్లాజా నేను పోయి చూస్తా లేదురా ఓపెన్ సైన్ లేదు. చూద్దామా పోయి లేదురా ఓపెన్ సైన్ క్లోజ్ ఉందిరా. పోనీ అన్న క్లోజ్ ఉంది పోనీ. అదో సండేస్ క్లోజ్ సండేస్ అని ఉందిగా. టమాటాలు కూడా తీసుకుంటావా? నా కొత్త చినిగిపోయింది కార్డు ట్యాప్ చేసి అబ్బా అబ్బానా ఎంత ఇప్పుడు ఎంత చేసినావు? $100 ఖర్చు చేసినావా? ఉందగా ఎక్కువ అవునా? ఉందా 50 50, 45, 50 అంతే 95. 100 అయినా ఇంకేంది చోటుగా మీరు 10,000 ఖర్చు పెట్టినారు రే. అమ్మోరాబి 10,000 బోనాలు. మన ఇంటికాడ 10,000 ఏందిరా ఇప్పుడు మంది తీసుకోవద్దా బోనాలు అంతా మన దగ్గర తాప్ అయిపోతుంది రా. మన దగ్గర 10,000 అంటే. ఇప్పుడు 20,000 బోనాలు తీసుకోవాలి. బోనాలు అంటున్నా మంది తీసుకోవాలి మటన్ తీసుకోవాలి. నాలుగైదు ఓపెన్ అంట. నీకు ఏమంటారు ఇంకా కౌశిక్ ఏం తీసుకోవాలి? కళ్ళు కళ్ళు లెఫ్ట్ పోనీ అన్న ఈడ. రేస్ ట్రాక్ లెఫ్ట్ కూడా ఓ మనసా. ఇందిరాబాయ్ ఇది ఏంది బాయ్ హెవీ డ్రైవర్ ఇక్కడ చూడు. ఈడ ఇంకా హెవీ డ్రైవర్ టర్నింగ్ మొత్తం. అరే అటు చూడురా. అడవుడు అంటే ఇటు దిగురా గాండు ఎమ్మెల్యే సాబ్ వచ్చిండు. ఇంద్రాయుడు మెల్ల జాకెట్ ఇస్తుండ అర్థం చేసి. ఎవరు నేనా జాక్ సరే లేరా బాయ్ ఎక్కడ చూడు కాలి వైట్ షర్ట్ మీకు తానా నాటా అవన్నీ తెలుసా? తెలుసు తెలుసా అంటే ఏంటి? నాటా అంటే నేషనల్ ఆన్సమ్ ఫ్యాన్స్. నేషనల్ తెలుగు అమెరికన్ అసోసియేషన్. వైన్ అంట మనకి కాదేమో రా, ఇగో వైన్ walking కాదనుకుంటా. వాడు చెప్పిండ్రా మనకే క్లియర్ కట్ గా ఉన్నాయి ఇన్ని గనము. ఇగో గాలి బోనాలు బీర్లు మంజు గాలి తినే చల్లు లేవటు ఒకటి తాగినవా మొన్ననే? సేమ్ బోనాలకు తాగినట్టు అందరూ అదే తీసుకో. ఐపీఏ ఊరో రేంజర్ తీసుకురా మన ఇంటికాడ తాగినట్టు ఉంటుంది. బయట తీసుకో.
అది డ్రింక్స్ అవి తిన్నే క్యాన్స్ కూడా ఉంటాయి బాటిల్ రా అది డ్రింక్స్ కౌశిక్ వచ్చి వైన్ తీసుకో ఇక వైన్ తీసుకో ఒకటి అయినా ఇటు సైడ్ ముందర సైడ్ కి లోపలికి ఎందుకు వచ్చినాం రాబాయి ఏ మనం కూడా పోవచ్చు అన్న అన్న 24 కేసు బయటకు వెళ్ళి ఎలా తీస్తాడు అన్నాడు, లోపల పోయి తీసుకుంటాడు అని కొన్ని ఉంటాయి కదా తీసుకోవచ్చు. అరే వైన్ ఇవ్వు బేర్ ఫుట్ బేర్ ఫుటే బాగుంటుంది. షటర్ హోమ్ బేర్ ఫుట్ తీసుకోరా బాగుంటుంది. పింక్ మస్కాడో స్వీట్ అండ్ ఫ్రూటీ బాగుంటుంది చాలా పాపులర్. దా మనం ఒకటి తీసుకొని లాగొద్దు ఇంకా డైరెక్ట్. ఏడుందిరా కాటన్ లేదు లోపల 12 ప్యాక్ 2 తీసేసుకో అయిపోతుంది. చికెన్ తీసుకోవాలి ఇప్పుడు. పేర్లకి చేప తీసుకుందామా? చదవలేనే నాకు అది పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో వాడికి ఆ ఇంటెన్షన్ అర్థమైంది అనుకున్నాను. అర్థమైంది. ఈ వీడియో మస్తు వస్తుంది రా నాకు తెలిసి. ఈ బ్లాగ్ మస్తు వస్తుంది 100%. అందరికీ మేబీ నచ్చకపోవచ్చు అంటే వ్యూస్ రాకపోవచ్చు కానీ మనకైతే ఎప్పటికీ మంచి గుర్తుండిపోతుంది ఎడిట్ చేస్తే. పడ పెట్టి బొనాలు పడ పెట్టి కొట్టేస్తా. మైసమ్మ 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 లోపల కది కళ్ళు అవుతురు డైరెక్ట్ కూడా మంచిగా చాలా బేట ఫమ్ టు కుక్ వచ్చేసినాం. మటన్ తీసుకొని వచ్చేసినాం మనం. ఇగో స్ట్రా ఎడన్ ఫమ్ టు కుక్ ఫ్రెష్ ఫమ్ టు కుక్ హ్యాపీ బోనాలు కదా. డిస్కౌంట్ ఉంది కదా బోనాలు ఈరోజు. ప్రీమియం బేబీ ల్యామ్. దిస్ ఇస్ ఇగో ఇది పైసలు కావాలని ఇది తీసుకుని గడిచి ఏమవుతుందో రా చూపిస్తే ఆటను కోసిడే పెడతాడు బోనాలకి. అది ఇక్కడ పెట్టరా అయిపోతుంది ఒకటి తీసుకొచ్చి. అరే ఆ డబ్బా ఒకటి తెచ్చి ఇక్కడ పెట్టేసి ఇది కూడా డిస్కౌంట్ ఇస్తుంది అక్క. ఇప్పుడు బేసిక్గా 14.99 మటన్ రేట్ నీకు 12.99కి వస్తుంది. ఎప్పుడు $2 తగ్గుతుంది పైన. సో ఇప్పుడు ఇది ఎన్ని ఎల్బీస్ ఉంది 1.37. సరే కౌశిక్ ఏది రా? ఏ వద్దు మటన్ తీసుకున్నాం. 2 ప్యాకెట్లు తీసుకోవచ్చు చాలా వస్తుంది. అది లెగ్ చాలా వచ్చోడు కాదు మనకు కావాల్సింది మటన్. మొత్తం ఉంది సగం. మళ్ళీ చికెన్ తింటావు. అరే సరిపోదు అది తీసుకో పెద్దది. అది మటన్ కాదు అది ల్యాంబ్. అది చిన్నపిల్ల అది పెద్ద చిన్నపిల్లనా? మరి ఏది రా చెప్పు కౌశిక్ ఏది తీసుకున్నాం? అచ్చా షీప్ అంట. చిన్నపిల్ల పెద్ద పిల్ల కాదు షీప్ గోటు అదేనా. ఇదే పెట్టు మరి అట్లా అంటే $34 ఇది. ఆ 2 35 కదా. క్వాంటిటీ బరాబర్ ఎంత ఈడు చూడు 1.28 ఇక్కడ 1.37 అంటే 2.6. ఇదే బెటర్ అదే బెటర్. ఎంప్లాయీ డిస్కౌంట్ కొట్టినా అక్క డిస్కౌంట్ ఎంప్లాయీ డిస్కౌంట్. అరే ఎవ్వరు లేదక్క కొట్టు ఏం కాదు ఎంప్లాయీ డిస్కౌంట్ ఉండదా? ఓకే దట్స్ ఓకే థ్యాంక్ యూ దేవ్. ఐ లైక్ సాప్ అంటే అదే కదా సాపలు పిలిచి అంటే కీరవాణి మన కళ్ళద్దాలు మనం చూసి గుడ్డోళ్ళు అనుకుంటారేమో బట్ స్టిల్ దట్స్ ఫైన్. పిచ్చోళ్ళు అనుకుంటారా అంటే గలీలు కాదు. రపారప్ వేయాలమ్మా లేడీ వాళ్ళు కారు తీసే లోపల మనం వెళ్ళిపోవాలి. కౌశిక్ ఏంది మొత్తం బాగా హ్యాపీ బోనాలు అక్క. దిస్ ఇస్ స్పాన్సర్ టుడే బోనాల్ స్పాన్సర్. 50 మంది చూస్తారు నా వీడియో. 50 మందిలో నేర్చుకుని అలా చుట్టాలే నాకు తెలిసి 50 మంది ఉంటారు. 50 మంది వాళ్ళే చూస్తారు. చూసిన చూసి 2 సార్లు. ఎందుకు ఉండదు? ఫుల్ కంఫర్టబుల్ రా నేనైతే. ఇది హైలైట్ రా బాగా కంఫర్టబుల్ అంటారు వాళ్ళ ఫ్రెండ్స్ అంటే సరేలే వదిలేస్తా కానీ ఎండలో పెట్టేసి ఆడ ముందర కనిపించేటట్టు పెట్టాను. ఎండ అటెండ్ చేసింది ఆల్రెడీ.
और भाई హ్యాపీ బోనాలు. క్రాకర్ ఉన్నాడు, క్రాకర్ గారు ఉన్నాడు, కెలక్ నక్కిరాడు. అల్ల పెట్టు, ముందల్లా అంట పెట్టు, ఇంకా పోయి లెఫ్ట్ కొట్టు. సమస్కారి అన్న లెఫ్ట్ కొట్టి పెట్టి ముందల్లా మనం ఇంటి దగ్గర ఉంటాం కదా అన్న. లంచోడుకు మన ముందర కూడా పెడతాడు, మళ్ళీ అప్పుడు మన బండి కనిపించదు కదా. గుడ్డింటి ఒక్క పండుగ రైట్. చలో హ్యాపీ బోనాలు. తీసుకురారా, ఎంతమంది పోస్తారా? ఏమన్నా తీసుకుంటా. హ్యాపీ బోనాలు. బడో బాయ్ బాయ్ బాడు. వైట్ కలర్ డాట్ కొట్టు. చలో ఒకటే షాట్, అరే లాస్ట్ షాట్. జై హనుమాన్. తీసుకుందాం. రైట్. చలో చలో ఆంటీ. నా కొడుకులు